నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అరగొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ముందుగా నిరంజన్ థియేటర్ నుంచి భారీ ర్యాలీగా అరగొండకు చేరుకున్న పాలక మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అరగొండ బస్టాండ్ వద్ద క్రేన్ ద్వారా గజమాలతో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, నూతన చైర్మన్ ఏ రఘుపతిని అరగొండ ప్రజలు ఘనంగా సన్మానించారు. అక్కడి నుంచి భారీ జనసందోహంతో ర్యాలీగా అర్ధగిరి వీరాంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి చేరుకుని వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
ఓట్ల నాగరాజు నాయుడు గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శివయ్య జనసేన జనరల్ సెక్రటరీ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు పూతలపట్టు బాబురావు గారిని కూడా వేదిక దయచేసి ఇది ఆపండి. ఈరోజు కొద్దిగా లేట్ అయినా కూడా ఈరోజు అరగంటలో అర్ధగిరి ఆలయ కమిటీ చైర్మన్ మరియు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే గారిని, మన పూతలపట్టు శాసనసభ్యులు పార్టీ అధ్యక్షుల్ని, అట్లాగే మన బీజేపీ పార్టీ అధ్యక్షులు జగదీష్ గారిని, అట్లాగే విచ్చేసిన నాయకులను అందరినీ ఇంత ఘనంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు పేరు పేరున అరగొండ గ్రామస్తుల్ని, తవనంపల్లి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మరియు బీజేపీ కూటమి పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున తవనంపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, మన కలిగిరి మురళీమోహన్ గారు, మన అధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారు నా మీద నమ్మకం ఉంచి ఈ పదవిని నాకు ఇచ్చినందువల్ల నేను ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఈ ఉత్సాహం ఇంతటితో కాదు, ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఒక డోనర్లు అయితేమి, ఒక భక్తులు అయితేమి, ప్రతి ఒక్కరిని ఇక మనం శాసనసభ్యులు మురళీమోహన్ గారికి, అలాగే మరో ముఖ్య అతిథి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారికి, పెద్దలు విఘ్నాదౌ గగన ప్రచండ పవనః విఘ్నేశ్వరః పాతు మాం. ముఖ్యంగా మన శాసనసభ్యులు, వారు శాసనసభ్యుల ప్రవచకులకే బోధకులనే అంతంతటి అద్భుతంగా వారి వచోస్ఫూర్తి మాకు చాలా ఆనందం వేస్తుంది. మేము విద్వాన్ చదువుకున్నాను, తెలుగు లెక్చరర్గా పనిచేశాను, 18 పుస్తకాలు రాశాను. కానీ వారి వచ స్ఫూర్తి అది అభినందనీయమే కాదండి, ఆదర్శవంతమైంది, అందరికీ ఆశీర్వాదం లాంటిది. ఇటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రములో వారి నోటి నుంచి వెలువడే ప్రతి వచనము, ప్రతి పదము కూడా చాలా మహిమాన్వితం నేను చెప్తున్నాను. నేను రాసినటువంటి పుస్తకంలో కూడా ఈ గుడి యొక్క ప్రాచీన అంటే ఇది గర్గ మహర్షి చేత స్థాపింపబడింది. తర్వాత నానా రకాలుగా ఆ విషయాలన్నీ సంపూర్ణంగా రాశాను. ఈ పునరుద్ధరణకు ఎవరెవరు, ఏ మహనీయులు ఎప్పుడు ఎలా సహకరించారో అది కూడా రాశాను. ఈ గుడి తర్వాత ఇక్కడ సంజీవని పుష్కరంలో స్నానమాచరించినటువంటి ఆ నీటిని వందల మంది వాళ్ళందరూ భక్తులు ఇక్కడ నీటిని సేవి. ఈ నిజంగా నాకు ఈ శక్తి నాది ఈ ప్రాంతం కాదు, మా చదువు దగ్గర నడిగడ్డ అనేటువంటి ఊరు. ఇక్కడికి ఈ భగవంతుని గురించి, స్వామిని గురించి, ఆ స్వామి కరుణ చేతనే నేను ఈ విధంగా రాయడం. మీ అపోలో వాళ్ళు కావచ్చు, మహనీయులైనటువంటి చాలా మంది విద్యావంతులు కావచ్చు, ఈ ప్రాంతంలో జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించారు. ఇది 1 సంవత్సరం మునిపే రాసినా కూడా నేను ఎట్లా మాత్రం మురళీ గారి గురించి విన్నాను, వారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని కోరుకున్నాను. నాకు చాలా ఆనందం వేస్తుంది. సార్, మీకు ధన్యవాదం సమర్పిస్తున్నాను. నేను చివరిగా అందులో ఒక దండకాన్ని మాత్రం చదివి వినిపిస్తాను సార్. ఒకటి చదివి వినిపించి చేస్తాను. అంటే ఇందులో కూడా ఈ శతకంఠలకు గరుత్మంతుడికి వీళ్ళందరికీ కూడా గర్వపంది. లక్ష్మి సీత కృపాసార పుత్ర సుధావ ప్రపూర్ణ మహాశక్తి ధామ సమీరాత్మజ దూత చింతామణి వానరోత్కృష్ట జాత సదాచార సచ్చీల సద్భక్తి సాదర్శ సుజ్ఞాన సంపన్న సిద్ధీశ్వర మారుతి సర్వ వేదంబులం సర్వ శాస్త్రంబులం సర్వ తత్వంబులం సర్వ సంగీత మర్మంబులం సర్వ చందో రహస్యంబులం సర్వ నాట్యాభిరూపంబులం నేర్చి విజ్ఞాన తేజో ప్రకాశంబులం మానవాళిం సదా
అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అట్లే పైకి రా. మేడం ఇలా చూడండి. ఓకే అయిందా దర్శనమా? నా సెల్లో ఫోటో కొట్టి ఏంటి ఫోటో పడమంట. భక్తుల సంఖ్య తగ్గుతూ ఉందన్నప్పుడు మంత్రిగా ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. మీరు ఏమి చేయాలన్నా ప్రభుత్వం తరపున మేము సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం అవసరమైనటువంటి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. కానీ దానికి ఏం చేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి మనం అందరం ఈ రోజు పాలక మండలి సభ్యులుగా నియమింపబడినటువంటి మీరందరూ కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందించాలి. ఏం చేయాలి? యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, మరి ఏదైనా ఉత్సవం చేయాలా?